మా కథమ్మమాల సభ్యులకి యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. ఈరోజు కథమ్మమాల కబుర్లలో కొత్తొక వింత పాతొక రోత అనే సామెత ఉంది కదండి. ఆ సామెత ఎందుకొచ్చిందో కానీ అన్నిటా అది నిజం కాదేమో అనిపిస్తుందండి. ఎందుకంటే మనకి ఎవరికైనా సరే మన చిన్నతనంలో సంగతులు అంటే బాల్య స్మృతులు అంటే అవి పాతవే కదా, గుర్తుకొస్తే ఎంత బాగుంటుందండి, ఎంత హాయిగా ఉంటుంది. అందుకే పాత జ్ఞాపకాలు, పాత మనుషులు అంటే మన ముందు తరాల వాళ్ళు. తాతగారులు, నాయనమ్మ, అమ్మమ్మలు వగైరా. పాత విషయాలు, పాత పాటలు, ఇప్పుడు కొత్తగా యూట్యూబ్‌లో వీడియోలు పాత సామాన్లు. అంటే మనం ఇళ్లల్లో వాడుకునేవి కానియండి, ఏవైనా సరే పాత వస్తువులు కానియండి, వీడియోలు చేసి చూపిస్తున్నారు గదా ఇప్పుడు మనకి. అవి చూస్తుంటే నాకు కూడా ఓ 3, 4 విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి. చిన్నతనాల్లో పొయ్యిల మీద వంట చేసేవాళ్ళు. పొయ్యిలో కట్టెలు పెట్టి ఇత్తడి గిన్నెలతో చక్కగా అన్నం వండితే ఎంత బాగుండేదండి. పొయ్యిలు మట్టితో మెత్తుకుని ఏర్పాటు చేసుకునేవాళ్ళు. ఎక్కడైనా కొత్త చోట ఆ పొయ్యిలు అవైలబుల్గా లేకపోతే లేదా ఎక్కువ మంది ఉండి బయట అంటే పెరట్లో వంట చేయాల్సి వస్తే అంటే పెద్ద గిన్నెతో వండాల్సి వస్తే ఇటుక రాళ్ళు పెట్టుకుని తాత్కాలికమైన పొయ్యిలు ఏర్పాటు చేసుకుని ఆ పొయ్యిల మీద చేసేవాళ్ళండి. ఆ పొయ్యిలతో పాటు ఇంకొకటి ఉండేవండి, కుంపట్లు. వాటిల్లో బొగ్గులు వేసుకుని ఇప్పుడు చాలామంది 30ల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇవి తెలుసునో తెలీదో, ఏమన్నా ఊరికే వీడియోల్లో చూస్తే చూసారేమో కానీ ప్రాక్టికల్గా అవి వాడుతుండగా చూసి ఉండరు అని నా అభిప్రాయం. కట్టెను కాలిస్తే బొగ్గులు వచ్చేవండి. ఆ బొగ్గులు అమ్ముతూ ఉండేవాళ్ళు. ఆ కుంపట్లో వేసి కుంపటి రాజేసి కుంపటి మీద సన్న సెగ మీద పాలు కాచేవాళ్ళండి నా చిన్నతనంలో మా ఇంట్లో. చక్కగా గట్టిగా మీగడ కట్టి మందంగా కమ్మటి వాసన వస్తూ ఎంత బాగుండేదండి. ఒక పొయ్యి, ఒక పెద్ద కుంపటి, ఒక చిన్న కుంపటి వెలిగించుకుని ఎంత పెద్ద పెద్ద వంటలైనా సరే, ఎన్ని రకాలైనా సరే ఒక గంటలో చేసి పడేసేవాళ్ళండి. అలాగే అప్పట్లో వాడుకునే గిన్నెలు ఎక్కువగా మన మధ్యతరగతి వాళ్ళు, దాదాపు అందరూనేమో ఇత్తడి గిన్నెలు వాడుతూ ఉండేవాళ్ళు. ఆ ఇత్తడి గిన్నెలకి పేర్లు కూడా ఉండేవండి. దబరా గిన్నెలు, దస్తా గిన్నెలు, కళాయి గిన్నెలు. కళాయి గిన్నెలు అంటే ఇత్తడి గిన్నెకి లోపల కళాయి తగరం అనేవాళ్ళు. మరి దాన్ని ఇంటి ముందుకొచ్చి కళాయి పోసేవారు, కళాయి పోయించేవాళ్ళు. కళాయి పోస్తే దానిలో పెరుగు తోడు పెట్టుకోవచ్చు, పులుసులు చేసుకోవచ్చు. అంటే ఇత్తడి గిన్నెలో పులుసులు చేయకూడదు కదా, పెరుగు తోడు పెట్టకూడదు కదా. ఈ ఇత్తడి గిన్నెకి లోపల కళాయి చేస్తే అవన్నీ చేసుకునేవాళ్ళు. అలాగే మరచెంబులు ఉండేవండి. అసలు ఇప్పుడు ఉన్నాయో లేవో. గుత్తి గిన్నెలు, బిళ్ళ గరిటెలు, ఇలా అనేక రకాల పేర్లతో మా ఇంట్లో కొప్పెర అనేది ఉండేదండి. ఒక రకమైన డిజైన్తో ఎత్తుగా ఉండేది ఆ గిన్నె. గిన్నె కాదు అది, ఒక పెద్ద పాత్ర. గంగాళం, గంగాళం ఉండేది. ఇలాగా అనేకమైన పాత కిచెన్ యుటెన్సిల్స్ ఉండేవండి. రాగి చెంబులు, రాగి గ్లాసులు, ఇత్తడి గ్లాసులు ఇవన్నీ కూడా ఉండేవండి. అవి కాక ఊరగాయలు పెట్టుకునే జాడీలు, ఇప్పుడు కూడా జాడీలు దొరుకుతూనే ఉన్నాయనుకోండి. ఆ మధ్య ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టేవాళ్ళు. పెట్టకూడదు అని చెప్పాక ఇప్పుడు మళ్ళీ జాడీలు వాడకం వచ్చినట్టుందండి. బహుశా జాడీలు చాలామందికి తెలిసే ఉంటుంది. ఇవి కాక ఇంకొక వస్తువు గురించి నేను ఇప్పుడు మీకు నా సొంత అనుభవం షేర్ చేస్తానండి. పెద్దవాళ్ళ హయాంలో చెప్పాను కదండి, ఇత్తడి సామాను చాలా ఉండేది. క్రమేపీ గ్యాస్ స్టవ్లు వచ్చాక ఆ ఇత్తడి సామానంతా పాతబడిపోయాక వాటిని మార్చేసి ఆ ఇత్తడి స్థానంలో స్టీల్ వచ్చి చేరింది. మా బ్రదర్ పాత ఇల్లు తీసేసి బిల్డింగ్ వేస్తున్నాను కాబట్టి అమ్మమ్మ, తాతగారు మసలేని ఇంట్లో పిల్లలందరికీ మంచి జ్ఞాపకాలు ఉంటాయి కాబట్టి నేను తీసేసే లోపల ఒకసారి వచ్చి అందరూ ఈ ఇంట్లో సరదాగా 2, 3 రోజులు గడిపి వెళ్ళండి అని మా అందరికీ, మా పిల్లలందరికీ చెప్పాడండి మా బ్రదర్. అలాగే వెళ్ళాము. సరదాగా అందరూ కలిసి 2, 3 రోజులు ఉన్నారు మా పిల్లలతో సహా. వచ్చేసే ముందు రోజు మా బ్రదర్ హాల్ నిండా కొంత సామాను పరిచి ఇవన్నీ చూసి, అమ్మమ్మ గుర్తుగా మీకు ఎవరికి ఏది కావాలంటే అది పట్టుకెళ్ళండి,
మీ అందరి ఇళ్లలో అన్ని సామాన్లు ఉంటాయి, అధునాతనమైనవి కూడా ఉంటాయి. కానీ ఇది అమ్మమ్మ గుర్తుగా మీకు కావాల్సినవి పట్టుకెళ్ళండి అని చెప్పాడండి తను మా సంతానానికి, మాకు కూడాను. అవి అమ్మ నాయనమ్మ గారి కాలం నాటి సామాన్ అన్నమాట అదంతా. నేను మా అమ్మ గుర్తుగా ఒక కొంచెం పెద్ద జాడీనండి. ఇప్పుడు పెద్ద జాడీల నిండా ఎవరం పచ్చళ్ళు పెట్టుకోవటం లేదు, అంత ఖర్చు కావటం లేదు, అంతంత పెట్టటం లేదు. ఎందుకంటే చిన్న చిన్న సంసారాలు అయిపోయాయి కదా. ఒక జాడీ. ఇప్పుడు ఇంకో వస్తువు చూపిస్తాను. ఈ వస్తువును చూస్తూ మీరు ఈ కబుర్లు వినండి. దీని పేరు రాచిప్ప అంటారండి. ఈ రాచిప్పలు ఉండేవి, రాతితో చేయబడినవి ఉండేవి. ఇది రాతిది కాదండి, మరి ఈ మెటీరియల్ ఏమిటో తెలియదు కానీ మరి రాతితో చేసిందేనో. ఇదిగో ఇలా ఉంటుందండి ఇది. దీన్ని పొయ్యి మీద, ముఖ్యంగా కుంపట్ల మీద పెట్టి కూరలు చేసేవాళ్ళు, పులుసులు చేసుకునేవాళ్ళు. పెద్ద పెద్ద సంసారాలు కదండి, అలా పదార్థాలు చేసుకునేవారు దీంట్లో. తర్వాత ఇందులో ఊరగాయలు పెట్టుకుని దీనికి సరిపడా మూత పెట్టి ఒక మంచి క్లాత్ ఒకటి వాసిన కట్టడం అంటారు, చుట్టూ కట్టేసి పెట్టేవారు. ఊరగాయలు కూడా పెట్టుకునేవారు జాడీలతో పాటు. ఇందులో కూడా రాచిప్పల్లో కూడా పెట్టుకునేవాళ్ళు అన్నమాట. చిన్న చిన్న రాచిప్పల్లోనేమో కుంపట్ల మీద పెట్టి పదార్థాలు వండుకునేవాళ్ళు. నేను ఈ రాచిప్పని తీసుకున్నానండి, జాడి రాచిప్ప. కానీ గ్యాస్ స్టవ్ల మీద ఇప్పుడు ఇవేం కాలేసి వంటలు చేస్తామండి, సగం గ్యాస్ అయిపోతుంది 2 రోజులకి. అందుకని నేను అది షోకేస్లో పీస్లాగా పెట్టుకున్నాను, అమ్మ గుర్తుగా పెట్టుకున్నాను. ఇదండి నా రాచిప్ప కథ. కథ కాదు, కబుర్లు. ఏదో తోచినవి 4 మాటలు మాట్లాడాలనుకునేటప్పటికి చూసారా టైం ఎలా గడిచిపోతుందో. మళ్ళీసారి కథమమ్మాల కబుర్లలో మధ్యతరగతి మహిళ నగల మోజు, కొంత సెంటిమెంటును, దాని గురించి చెప్పుకుందామా? ఉంటాను మరి. దయచేసి లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయరు. మళ్ళీ కలుద్దాం.